బ్యాక్ టు న్యూస్. ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించవద్దన్న ఈసీ ఉత్తర్వులు వైసీపీ, టీడీపీ మధ్య అగ్గిరాజేశాయి. మరోవైపు పెన్షన్లను ఎలా పంపిణీ చేయాలి అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. ఏ క్షణమైనా దీనిపై గైడ్ లైన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేయాలి అనే దానిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ జవహర్ రెడ్డి పెన్షన్ల పంపిణీపై జిల్లాల వారీగా అభిప్రాయాలు తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీపై గైడ్ లైన్స్ సిద్ధం చేస్తామన్నారు సీఎస్ జవహర్ రెడ్డి. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ అందకుండా టీడీపీ, చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపిస్తోంది వైసీపీ. వాలంటీర్లతో ఇన్నాళ్లు లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వచ్చాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్స్ను పక్కన పెట్టాలని చెప్పగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెన్షన్ల అంశంలో టీడీపీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఈ విషయాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. పెన్షన్ డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పేదలకు ఇచ్చే డబ్బుల విషయంలో సీఎం జగన్ నాటకాలాడుతున్నారని ఆరోపించారు.